మొన్న రీసెంట్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి మా గ్రామం వెంకటరాంపురం గ్రామం ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఆ రిజర్వేషన్ అయిన క్రమంలో భాగంగా మా గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి మంద ముత్తయ్యను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా ప్రకటించాము. ఆయన హ్యాండిక్యాప్డ్ అయి ధైర్యంగా ముందుకొచ్చి నేను నిలబడతాను, గ్రామానికి సేవ చేస్తాననే ఉద్దేశంతో ఆయన మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని మేము ఆయన అభ్యర్థిగా నిలబెడితే కంపల్సరీ గ్రామానికి ఇంతకుముందు సేవ చేస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్లో కూడా సేవ చేస్తాడని అనుకుంటూ ఆయన అభ్యర్థిగా నిలబెట్టినాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి వెంకటరాంపురం గ్రామానికి ఉత్తమ్ పద్మావతి సహాయ సహకారాలతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో మా గ్రామానికి ఒక ఎంపీ నిధుల నుంచి ఒక 5 లక్షల రోడ్ వర్క్స్, అదేవిధంగా 3 లక్షలు స్టేట్ ఫండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బోర్వెల్ ఇచ్చింది. ఇంకుడు గుంతలు మండలంలోనే ఆదర్శ గ్రామం కింద ఇంకుడు గుంతల్ని మేడం దగ్గర నేను ప్రత్యేకంగా మేడం దగ్గరికి వెళ్ళి మా గ్రామాన్ని ఇంకుడు గుంతలు మొత్తం వేస్తామని చెప్పేసి నేనే తీసుకొచ్చి ఇంకుడు గుంతలన్నీ 100% ఇంకుడు గుంతలు చేసిన గ్రామంగా తీర్చిదిద్దాము. ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ఆశీస్సులతో జరిగింది. అదేవిధంగా మాదారం టు చీదేళ్ల రోడ్డు 7,22 లక్షలతో డబల్ రోడ్డు శాంక్షన్ చేయించింది ఉత్తమ్ పద్మావతి గారు. మొన్న ఇక్కడ గద్దె ఓపెనింగ్కి ప్రచారానికి వచ్చిన క్రమంలో భాగంగా మేడం గారు మా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, ఒకసారి ఇటు నుంచి వెళ్ళండి అని చెప్పిన క్రమంలో ఇమీడియట్గా పిలిపించి ఆ రోడ్ని శాంక్షన్ చేయించి ఇప్పుడు ప్రజెంట్ టెండర్లు అయిపోయినాయి. రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది అతి త్వరలో. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి టైలెంట్ పాయింట్ ఉన్న మాదారం గ్రామానికి టైలెంట్ పాయింట్లు ఇవి. ఎస్ఆర్ఎస్పి నీళ్లు కరువు వచ్చినప్పుడు ఆ నీళ్లు అందట్లేదు కాబట్టి మాకు ఎన్ఎస్పి ఏకైక కారణం. మాకు ఒక ఆప్షన్ కోటేశ్వరరావు గారి కాలంలో లో లెవెల్ కెనాల్ అని ఒకటి ఉండే, ఆ ఎన్ఎస్పి కోసం సార్కి వివరిస్తే అధికారులతో రివ్యూ మీటింగ్లో ఎన్ఎస్పి నుంచి మాకు మాదారం నేలమరి సబ్ స్టేషన్ దగ్గర నీళ్ళు పోపీయడానికి హామీ ఇచ్చారు సారు. అది సర్వే నడుస్తుంది. ఖచ్చితంగా ఆ మిగిలిన సర్వేను పూర్తి చేసి ఈ గ్రామానికి నీళ్లు తెప్పిస్తామని ఈ సందర్భంగా వెంకటరాంపురం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం జరిగినాయి. ఇంకా ఫ్యూచర్లో వెంకటరాంపురం గ్రామం చాలా అభివృద్ధి కావాల్సింది ఉంది. కాబట్టి మేము సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నటువంటి మంద ముత్తయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని వెంకటరాంపురం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా సర్పంచ్ అభ్యర్థి మంద ముత్తయ్య గారి గుర్తు కత్తెర గుర్తు. ఆ కత్తెర గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో రెండో విడత కార్యక్రమం భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి వెంకటరాంపురం గ్రామ పంచాయతీ మాకు ఎస్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వికలాంగుడు అయినటువంటి మంద ముత్తయ్యని మీ సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. దాన్ని కూడా ఆమోదించి ఎమ్మెల్యే గారు పద్మావతి గారు ఆశీస్సుతోటి మేము మంద ముత్తయ్యని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీ 10 ఏళ్ల నుంచి కూడా అతను ఇక్కడ సిబ్బందిలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిలో పనిచేస్తున్నారు కాబట్టి అతని బాగోగులు మంచి చెడులు అన్నీ కూడా ఎక్కడ ఏందనేది కూడా అతను తెలుసు కాబట్టి అతన్ని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏది అభివృద్ధి చేసినా నేను 81లో ఇక్కడ సర్పంచ్ ఉన్న కానించి మా నాన్నగారు 78 కూడా సర్పంచ్ ఉన్న కానించి కూడా వెంకటరాంపురం గ్రామంలో 100 ఇండ్లు ఇప్పించడం జరిగింది. 100 ఇండ్లు కూడా కట్టేయడం జరిగింది. ఇక్కడ చీదాల నుంచి కూడా మాదారం చీదాల రూట్ కూడా నేను కాంగ్రెస్లో పోవాలంటే ఖచ్చితంగా నాకు ఈ రోడ్డు లిఫ్ట్ 2 ఉంటేనే నేను కాంగ్రెస్లకు వస్తానని చెప్పి హామీతోటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మటే శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసి కూడా రోడ్డు కూడా నేనే పోయటం జరిగింది. అయినా నష్టం వచ్చినా కూడా నేను రోడ్డును వదిలిపెట్టకుండా చేయడం జరిగింది. అదే ఎస్ఎంపేట టు నేలమరి వరకు కూడా అప్పుడు మేము ఇక్కడ ఉన్న సర్పంచ్ ఉన్న టైంలో, తర్వాత వేరే సర్పంచ్ ఉన్న టైంలో కూడా మేము రోడ్డు కూడా పోయటం జరిగింది. ఇక్కడ ఏ అభివృద్ధి చేసినా నేను ఉన్న కాలంలో అభివృద్ధి చేసిన తప్ప గత 15 సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచులు కనీసం ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచులు కూడా మేము చేసినా చెప్పుకుంటున్నాం. 15 ఏళ్ల నుంచి కూడా సభ్యులు ఉన్నారు, ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు. పని చేసిన వాళ్ళు ఒకటి చూపేమని చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా గ్రామ పంచాయతీని మంద ముత్తయ్యకు కత్తెర గుర్తుకు మీరు ఓటేసి గెలిపించాలని మనసు అందరికీ కూడా గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాం. మునగాల మండలం వెంకటరాంపురం గ్రామ పంచాయతీ సిబ్బందిగా నేను గత 15 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు సేవ చేస్తున్నాను. అందుకు అనుగురించి మన ఎస్సీ రిజర్వేషన్ కావటం వల్ల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. అందుకనే నేను గ్రామ పంచాయతీ తరఫున రాజీనామా చేసి మరి సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాను. నేను గ్రామానికి ఎన్నో సేవలు చేశాను.
ఆ సేవల ప్రశంసా పత్రాలు కూడా నాకు వచ్చినాయి. అందుకనే ఈ అవకాశం వచ్చింది కాబట్టి నియోజకవర్గ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని ప్రార్థిస్తున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.